అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన వారికి సూపర్వైజర్ పోస్టులు పెండింగ్ టీఏడీఏలు ఇవ్వాలని కోరారు. గతంలో 42 రోజులు నిరాహార దీక్షలు చేసినట్టు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 365 రోజులు దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, అర్హులైన వాళ్ళందరికీ సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి, అర్హులైన హెల్పర్లకు అందరికీ ఎలాంటి జీవోలు పాస్ కాకుండా వెంటనే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. మినిల్ని మెయిన్ చేసినట్టే చేశారు, మళ్ళీ ఈరోజు వాళ్ళకు హెల్పర్లు లేదంటున్నారు. ఇలాంటివన్నీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఏడీఏలు కూడా మాకు గట్ చేసి దాదాపు 10 ఏళ్ళైంది, అవి కూడా ఇవ్వాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మేము ఎక్కడ ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి మీకు మేము అంటున్నాము, మీరు మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మీకు ఏవి కావాలో అది చేస్తామన్నారు. ఈరోజు మేము అనేక సార్లు కలవడానికి వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ కనీసం మాకు అవకాశం కల్పించకపోగా అంగన్వాడీ సంస్థ అతి పేదలకు మురికి వాళ్ళలో ఉండే జనాభాకు సేవ చేస్తూ ఉంటే ఈ రోజుటి వరకు గుర్తించలేదు. నిన్నటికి మాకు 50 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, కానీ అనేక ప్రభుత్వాలు మారుతున్నారే కానీ ఏ ప్రభుత్వం కూడా అంగన్వాడీలు చేసే సేవను గుర్తించకపోగా వాళ్ళ మీద ఉక్కుపాదం చూపిస్తున్నారు. అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ కానీ ఇతరులు ఏదైనా అధికారులు కానీ అనేక రకాలుగా